కుదిపేసినటువంటి కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉందో దాని తాలూకు ఇవి ఎఫెక్ట్స్ ఇంకా పోలేదు అనేటువంటి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనేటువంటిది మనం చాలా చోట్ల చూస్తున్నాం సార్. ముఖ్యంగా వ్యాక్సిన్ వల్ల చాలా ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి వస్తున్నాయని అంటారు. ముఖ్యంగా విఐటిటి అనేటువంటిది వ్యాక్సిన్ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్టు ఇది రక్తం గడ్డగట్టడం అనేటువంటి ఒక సమస్యని ప్రధానంగా వస్తుందని అంటున్నారు సార్. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి ఈ పోస్ట్ ఎఫెక్ట్స్ మీద ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో గ్యాసు దొరకట్లేదు అది ఇది అనే దానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాం. అదేవిధంగా ఇది చాలా ఈ కోవిడ్కి సంబంధించి కూడా మనకు స్పైసీ న్యూస్ కంటే కూడా వ్యూయర్స్ అవేర్నెస్గా మనం ఇలాంటి టాపిక్స్ తీసుకోవటం అనేది చాలా బాగుంది. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే ఇది లేటెస్ట్ న్యూస్ ఒకటి వచ్చింది. ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా మనకి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కదా, ఇది కోవిడ్ వచ్చిన తర్వాత ఇంజక్షన్ల వల్ల ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా వీళ్ళు కుప్పగూలిపోతున్నారు, చచ్చిపోతున్నారు. వ్యాక్సిన్స్ మీద కొంత దుష్ప్రచారం బాగా తీవ్ర స్థాయిలో బాగా ఎక్కువ వస్తున్నాయని, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని ఇలాంటి కేసులు చాలా తెలిసిన వాళ్ళు అయితే పునీత్ రాజ్ కుమార్ అని ఫేమస్ కన్నడ యాక్టర్ సార్. ఇంకా అంటే మొత్తం మీద దాని ఎఫెక్ట్ అంతా ఈ వార్తల ఎఫెక్ట్ అంతా కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ మీద వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ పరిశోధనలు లేటెస్ట్గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ల యొక్క గుట్టు ఈ రోజున రట్టయింది. వాళ్ళు చెప్పారు ఏమని, ప్రపంచాన్ని కుదిపేసినటువంటి COVID-19 మహమ్మారి మానవ చరిత్రలో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాలలో ఒకటనేది మనం చెప్పక్కర్లా. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. లక్షలాది కుటుంబాలు తమ ప్రియమైనటువంటి వారిని కోల్పోయారు. ఆసుపత్రులు నిండిపోయాయి. దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అలాంటి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం ఎదురు చూసింది ఏంటి అంటే వ్యాక్సిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు పనిచేశారు. దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు. మామూలుగా అయితే ఏంటి, వ్యాక్సిన్లు తయారు చేయాలంటే కనీసం 7 సంవత్సరాలు సమయం అవసరం అని చెప్పన్నారు. కానీ ఆ వ్యవధి లేదు, జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనకా, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి సంస్థలు తెల్లవార్లు దీని మీద కూర్చొని వ్యాక్సిన్లను తయారు చేయడానికి చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఈ వ్యాక్సిన్లు అందించారు. ఈ వ్యాక్సిన్ల వల్ల లక్షలాది ప్రాణాలు రక్షించబడ్డాయి అనేటువంటిది వాస్తవం. ఆసుపత్రుల మీద ఒత్తిడి తగ్గింది. మరణాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. సో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ భారతదేశం కూడా చాలా సమర్థంగా నిర్వహించింది. ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్న సమయంలో ఒక అరుదైనటువంటి సమస్య ఏంటంటే ప్రపంచ వైద్య సమాజం దృష్టిని ఆకర్షించింది. ఇది ఇక్కడ గమనించాలి. కొన్ని దేశాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆస్ట్రాజెనికా, ఈ జాన్సన్ అండ్ జాన్సన్, తర్వాత అడెనో వైరల్ వెక్టర్ వ్యాక్సిన్లు ఇవి తీసుకున్న కొద్ది మందిలో ఇదే ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వాస్తవం ఇవాళ బయటపడింది. అంటే ఈ వ్యాక్సిన్లు తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఆ బ్లడ్లో కొన్ని అసాధారణమైనటువంటి గడ్డలు కనిపించాయి. ఈ అరుదైన పరిస్థితినే వీళ్ళు ఏమని పిలిచారంటే విఐటిటి అన్నారు. అంటే వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూనో థ్రాంబోబయోటాప్ ట్రాపికానా అని చెప్పని అన్నారు. ఎస్, ఇది మళ్ళీ నేను ఇక్కడ నా దగ్గర నుంచి చెప్తాను. వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రాంబోటిక్ థ్రాంబోటిక్ టాపియానా అని పిలిచారు. ఇది వైద్య పరిభాష. సో ఈ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదుగా కనిపించేది ఏంటి అన్నట్టే కొంతమంది రక్తంలో ఒక గడ్డల సమస్య, దీన్నే విఐటిటి అని సింపుల్గా పిలిచారు. ఈ విట్ అంటే ఏంటంటే మన శరీరంలో రక్తం గడ్డ కట్టే ప్రక్రియలో కీలకమైన పాత్ర పోషించే ఏంటి, రక్త కణాలు, ప్లేట్లెట్లు. అంటే గాయం ఏదన్నా తగిలితే వెంటనే అవుతుంది అది ఆ రక్తస్రావాన్ని ఆపేందుకు అది పనిచేస్తాయి ఈ ప్లేట్లెట్స్. కొంచెంసేపటికి రక్తం గడ్డ కడుతుంది. ఇది సహజ ప్రక్రియ బాడీలో. కానీ ఈ వ్యాక్సిన్ శరీరానికి వైరస్ ఉన్నటువంటి దీనివల్ల ఏమవుతుందంట, దీన్ని రోగనిరోధక వ్యవస్థ వైరస్ని గుర్తించి దాని మీద దాడి చేసి ఈ యాంటీబాడీలని తయారు చేస్తుందంట. ఇది ఏది విట్. ఈ విట్ కేసుల్లో ఇది ఒక అసాధారణ పరిణామం అని చెప్పని వీళ్ళు గమనించారు.
సో కొంతమందిలో ఇది రోగనిరోధక వ్యవస్థ పొరపాటున శరీరంలోని ఒక ముఖ్యమైనటువంటి ప్రోటీన్ అయిన ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 P4 అంటారు దీన్ని. ఈ P4 మీద దాన్ని శత్రువుగా భావించి దాని మీద కనుక పనిచేస్తే ఈ P4 మీద యాంటీబాడీలు తయారవుతాయి. ఈ యాంటీబాడీలు P4తో కలిసినప్పుడు రక్తంలో 2 ప్రమాదకరమైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పని వీళ్ళు గమనించారు. ఏంటి మార్పులు అన్నట్లయితే, ఒకటి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది, రెండవది అదే సమయంలో రక్తం అసాధారణంగా గడ్డ కట్టడం. ప్లేట్లెట్లు డౌన్ అయినా ప్రమాదమే, ఈ రక్తం గడ్డ కట్టినా ప్రమాదమే. ఈ పరిస్థితినే వైద్యపరంగా థొరంబోటిక్ ఇది సైటోపెనియా అని చెప్పని పిలిచారు. మరి ఈ సమస్య అందరికీ వస్తుందంటే కాదు. వీటి గురించిన వార్తలు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రయోగాలు చేశారు. చాలామంది ప్రజల్లో ఈ భయాన్ని కలిగించింది. కానీ వైద్య నిపుణులు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ సమస్య చాలా అత్యంత అరుదుగా రేరెస్ట్గా మాత్రమే కనిపిస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇట్లా 1 మిలియన్ మందిలో కేవలం 3 నుంచి 10 మందికి, అంటే ఊహించుకోండి అంత పెద్ద ఇదేం కాదు, కేవలం 1 మిలియన్లో నుంచి 3కో 2కో అని అంటే ఏంటి, ఈ సమస్య వచ్చే అవకాశం లక్షలాది మందిలో చాలా చిన్న శాతం మాత్రమే దీనికి గురయ్యారనేది అయితే గమనించారు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకోకపోతే కోవిడ్ వల్ల వచ్చే ప్రమాదం దీనికంటే ఎన్నో రెట్లు అనేటువంటిది గమనించాలని కూడా చెప్పారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఈ అరుదైన సమస్య మొదటగా యూరప్లో ఐడెంటిఫై చేశారు ఫస్ట్ టైం. సో యూరప్లో చూసా, UK, జర్మనీ, నార్వే లాంటి దేశాల్లో ఈ కేసుల్ని ఫైండ్ అవుట్ చేశారు. చేసిన తర్వాత అమెరికాలో కూడా జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళలో చాలా మందిలో కూడా ఈ లక్షణాలు కనిపించాయని చెప్పారు. సో దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, ఇంకా మిగతా ఇతర సంస్థలు అన్నీ కూడా దీని మీద పరిశోధనలు స్టార్ట్ చేశాయి. ఈ పరిశోధనలు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారు, కొన్ని దేశాలు తాత్కాలికంగా ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేసి అప్పుడు మళ్ళీ పరిశీలనలు చేశారు. సో ఇది చేసిన తర్వాత ఆరోగ్య సంస్థలకు ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రయోజనం తీసుకోకపోతే వచ్చే ప్రమాదంతో పోలిస్తే చాలా ఎక్కువ. సో శాస్త్రవేత్తల పరిశోధన ఎందుకు జరుగుతుందని తెలుసుకోవాలంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా పరిశోధనలు కూడా జరిగాయి. ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా, ఈ శాస్త్రవేత్తలందరూ కూడా ఇంకా దీని మీద ఇంకా ఇన్డెప్త్గా సైలెంట్గా ఇదంతా వార్తల్లోకి రాకుండానే వీళ్ళు పరిశీలన చేశారు. చేస్తే ఒక ముఖ్యమైనటువంటి విషయం బయటపడింది ఏంటి అన్నట్లయితే, వ్యాక్సిన్లో ఉపయోగించిన అడెనో వైరస్ వెక్టార్ అనేటువంటిది శరీరంలోని P4 ప్రోటీన్ మధ్య జరిగే సూక్ష్మ పరస్పర చర్యల్లో ఒక కన్ఫ్రంటేషన్ని గుర్తించారు వీళ్ళు. ఈ చర్య వల్లే ఇమ్యూన్ వ్యవస్థ అనేటువంటిది గందరగోళానికి గురైంది. దీంతో P4ని శరీరంలో ఒక ఫారెన్ బాడీ కంటే విదేశీ పదార్థంగా ఫారెన్ బాడీగా భావించి యాంటీబాడీలని ఇది తయారు చేయడం మొదలుపెట్టిందని కనుక్కున్నారు. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్గా ఉంటుంది, కానీ రక్తంలో గడ్డ కట్టే పరిస్థితులకు ఇదే కారణం అని చెప్పని వీళ్ళు గుర్తించారు. ఈ లక్షణాల విషయానికి వస్తే, విట్టి కేసుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఎట్లా ఉంటాయంటే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 5 నుంచి 30 రోజుల మధ్య మాత్రం ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలుగా ఎలా ఉంటాయి అనేది పాయింట్కి వస్తే, వాళ్ళకి తీవ్రమైనటువంటి తలనొప్పి, చూపు బ్లర్గా ఉండటం, ఛాతీలో నొప్పి, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, కాళ్ళల్లో వాపు, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళైతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి అని చెప్పని చెప్తున్నారు. కాబట్టి విట్టు సూచించినటువంటి ఈ చికిత్సా విధానాల్ని దీన్ని ఇంకా మరింతగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా దీని ద్వారా తెలిసింది. కాబట్టి రక్తంలో ప్రత్యేకంగా గడ్డలు కట్టేటువంటి పరిస్థితులు వస్తే దానికి ఇమ్యూనోగ్లోబిన్ థెరపీ అనేటువంటిది ప్లేట్లెట్ పరీక్షలు చేసి రక్త పరీక్షల ద్వారా దాన్ని మళ్ళీ ట్రీట్ చేస్తారు సమర్థంగా. అంతే తప్ప అదేం ప్రాణాపాయం అనుకోవడానికి వీలు లేదనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ల వల్ల వచ్చిన ఇంకో గొప్ప ప్రయోజనం కూడా ఉందని మళ్ళీ సైంటిస్టులు చెప్తున్నారు. ఇక్కడ
ఏంటంటే మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ ఖచ్చితంగా ఒక కంఫర్టబుల్ వెపన్గానే పనిచేసింది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వ్యాక్సిన్ వల్ల కోట్లాది మంది రక్షించబడ్డారు, తీవ్రమైనటువంటి కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి, ఆసుపత్రుల్లో చేరేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది. భవిష్యత్తులో వ్యాక్సిన్ పరిశోధనలకి మార్గం ఈ విట్టి మీద జరిగిన పరిశోధన ద్వారా మరింత పరిశోధనలు చేయడానికి కూడా ఇది ఒక మైల్ స్టోన్గా ఉంది అనేటువంటి దాన్ని ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే భవిష్యత్తులో సురక్షితమైన వ్యాక్సిన్లు డెవలప్ చేయడానికి కూడా ఇది ఒక బేస్ అయింది అనేది జనరల్గా అంతే కదా, 1 by 1 ప్రయోగాలు జరుగుతుంటాయి. నడిచిందంటే బూస్టర్ డోస్ తర్వాత ఈ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యాయి అనేటువంటి ఆబ్వియస్లీ ఇదే దానికి కారణం. సో ఈ అడెనోవైరల్ వెక్టార్ టెక్నాలజీలో మార్పులు చేసి ఇలాంటి సమస్యలను మరింత తగ్గేలాగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పని చెప్తున్నారు. కాబట్టి ఇక ఇప్పుడు ఈ కోవిడ్ మహమ్మారి మన ప్రపంచానికి అనేక రకాల పరీక్షలను ఇంకా కూడా చేయడానికి చేస్తున్నారు. వాళ్ళు నిరంతరంగా దీని మీద పని చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కనుక్కున్నది ఏంటంటే చాలామందికి వేరియస్ రీజన్స్ వచ్చినా కూడా కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయింది, కోవిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల గుండె నొప్పి చచ్చిపోతున్నాడు, కోవిడ్ వల్ల వ్యాక్సిన్ వల్ల ఇలా అయ్యారని వ్యాక్సిన్ల మీద కోట్లాది మంది ప్రాణాలని ఇలా ఇది చేసిందని అనుకుంటున్నారు. కానీ ప్రాణాలను కాపాడింది అనేది అయితే వాస్తవం. సో సమస్యల వెనుక ఉన్న కారణాలను కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించారని గమనించాలి. ఇది ప్రపంచానికి ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇది చెప్పాలంటే. కొంత ఇందులో చేదు వార్తలు ఉన్నా కూడా కాబట్టి ఈ ప్రాసెస్లో ప్రతి సమస్యకి కూడా డెఫినెట్గా ఒక కొత్త పరిష్కారం ఉంటుంది. భవిష్యత్తులో దీని మీద ఈ వ్యాక్సిన్ మీద ఇంకాస్త కన్స్ట్రక్టివ్గా కూడా వీళ్ళు ముందుకెళ్తారని చెప్పి కూడా అనుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి అపోహలు అయితే వ్యాక్సిన్ మీద అవసరం లేదు. ది వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం అదొక్కటే, అది కూడా చాలా మందిలో అతి తక్కువ మందిలో వచ్చేటువంటి సమస్య అనేటువంటి ఈ రహస్యాన్ని కోవిడ్ మీద చేశారు. కాబట్టి ఇంకా ఇంతకు మించినటువంటి సమగ్రంగా వాళ్ళ యొక్క పరిశోధనల ఆధారంగా మనం తీసుకున్నటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ మనం చెప్పాము. వాస్తవానికి మనం దాని మీద మనకే అంత నాలెడ్జ్ లేదు. స్టడీ చేసి చాలామంది భయాల్ని తీర్చడం కోసం అని చెప్పినటువంటి మాట. కాబట్టి ఇక అలాంటి అపోహలు ఏదన్నా ఉంటే తగ్గించుకొని రెగ్యులర్గా మన శరీర వ్యాయామం ఇతరత్ర ఇది చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. చాలా మంది అందుకే నేను ఇది కొంత సైంటిఫిక్గా జనాలకు అంత పెద్ద ఇదిగా లేకపోయినా బట్ ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పని మనం ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల కేంద్రంగా ఏంటో విచిత్రం మరి వరుస పెట్టి జరుగుతున్నాయి సార్ అన్నీ. ఇది కల్తీ నెయ్యి వ్యవహారం తీసుకున్న దగ్గర నుంచి ఏంటో మరి